చూడండి ఫ్రెండ్స్, హజరత్ నిజాముద్దీన్ నుంచి బెంగళూరు యశ్వంత్పూర్ ట్రైన్ ఇది సంపర్క్ క్రాంతి ట్రైను. యాక్చువల్లీ నాకు డైరెక్ట్గా దొరకలేదు. సో స్లీపర్లో నాగ్పూర్ వరకు చేసుకున్నాను. నాగ్పూర్ నుంచి మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను ఏసీలో. బట్ స్లీపర్లో మాత్రం ఆర్ఏసీ దొరికిందంటే, ఏసీలో అయినా స్లీపర్లో అయినా ఆర్ఏసీ దొరికిందంటే కష్టం. బట్ స్లీపర్లో మాత్రం ఘోరంగా ఉంటుంది. చూడండి, ఒక సీటుకి ఇద్దరిద్దరు, పైన కింద, పైన ఇద్దరు కింద ఇద్దరు, మ్యాక్సిమం కింద మాత్రం ఇద్దరిద్దరే ఉంటున్నారు. ఏ ప్లేసుల్లో ఏ ప్రాంతంలో తెలీదు, ఏ భాషల్లో తెలీదు. కానీ కొత్త వాళ్ళు మాత్రం వచ్చి ఇట్లా ట్రావెలింగ్ చేయాలంటే నాకైతే ఇట్లా జర్నీ చేసే అవనే అవ్వదు. ఎందుకంటే ఇక్కడ ఎదవలు గుట్కాలు, పాన్ పరాకులు, హన్స్ అంట, ఏదో నానా చెత్త చెన్నారం అలవాట్లు ఉంటాయి. అబ్బో, కాకపోతే ఇంకోటి లాంగ్ జర్నీ, గంట 2 గంటలు అయితే ఎట్లా అనుకోవచ్చు, కనీసం 15-20 గంటలు. అది దగ్గర మధ్యలో అయితే వాళ్ళు ఎంత దూరం ఉంటారో తెలియదు. ఇంకొకటి ఢిల్లీ నుంచి బెంగళూరు వరకు అంటే దగ్గర 30 గంటలు చచ్చినట్టే. కాబట్టి దయచేసి ఎవరు ఆర్ఏసీ మాత్రం బుక్ చేసుకోవద్దండి. కన్ఫర్మ్ అయితే మాత్రమే కంటిన్యూ చేసుకోండి, జర్నీ కన్ఫర్మ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మీ ఏమది మీ ఐడియా, మీ ప్లాన్, లేదంటే మీకేమనిపిస్తుందో మీ సమాధానాన్ని, మీ ఫీలింగ్స్ని నాకు కింద కమెంట్లో పెట్టండి. జర్నీలో ఉన్నాను, కరెక్ట్ వర్డ్స్ నాకు రావట్లేదు. ఓకే ఫ్రెండ్స్, టేక్ కేర్.